సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో చందన ప్రసాదం విక్రయాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి ప్రసాద కౌంటర్ల వద్ద విక్రయాలు మొదలయ్యాయి. మొదటి రోజే భారీగా భక్తులు తరలివచ్చారు. సుమారు 1400 మందికి చందనం ప్రసాదం పంపిణీ చేసినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో జె వెంకట్రావు స్వయంగా కౌంటర్లను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మే 1 వరకు ఈ విక్రయాలు కొనసాగుతాయని, ప్రతిరోజు 1000 ప్యాకెట్ల చొప్పున పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఒక్కో ప్యాకెట్ ధర 10గా నిర్ణయించారు. భక్తులు ఆధార్ కార్డు తీసుకురావాలని, కౌంటర్ల ద్వారా క్యూ లైన్ పాటించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది. కాగా చందనం ప్రసాదం కోసం సింహాచలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. వెంకటేశాయ. స్వామివారి దయ వల్ల ఈ సంవత్సరం నాకు చక్కగా చంద్రం మాత్రం దొరికింది. మన ఈఓ గారి ఆధ్వర్యంలో మన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా అందరూ సహకారంతో చక్కగా అందరికీ ప్రతి ఒక్కరికి అందేటట్టు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం స్వామివారి ఉన్న చంద్రం అందరూ నాకు చాలా భాగ్యంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ మా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ స్వామివారి ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం అండి. నేను పుట్టాక ఇదే ఫస్ట్ టైం అండి దొరకడం. చాలా అదృష్టం ఉండండి. అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మరీ కోరుకుంటున్నాను. ఇది మా కుటుంబం అందరికీ సరిపోద్దండి. చందనం పెట్టుకోవడం వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉంటుందండి. వాళ్ళ ఇంట్లో కష్టాలన్నీ తీరుతాయని నమ్మకంతో తీసుకెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి కరుణా కటాక్షలు మా మీద ఉన్నాయి. ସକାଳୁ 3ଟା ବେଳୁ ଆସି ଜଗିଥିଲୁ। ଏବେ ଚନ୍ଦନ ମିଳିଲା, ବହୁତ ଖୁସି ଲାଗିଲା। ସବୁବେଳେ ଆମେ ଟ୍ରାଏ କରୁଛୁ ପାଇବା ପାଇଁ, କିନ୍ତୁ ପାଉନଥିଲୁ, କିନ୍ତୁ ଆଜି ସକାଳୁ ସକାଳୁ ଆସିଲୁ ଆଉ ବହୁତ ଆମେ ଲକି ଆଜି ପାଇଗଲୁ। అండి ప్రతి సంవత్సరము ఈ చంద్రం కోసం వస్తున్నాము. ఈ సంవత్సరం చాలా తొందరగా దొరికింది. సంవత్సరం అంతా స్వామివారి ఒంటి మీద ఉండే ఈ చంద్రం మాకు దొరకడం చాలా అదృష్టం సార్, చాలా అదృష్టం. మేనేజ్మెంట్ అంతా చాలా బాగా కౌంటర్లో నిల్చోబెట్టి చాలా తొందరగా ఇచ్చారండి. హ్యాపీగా ఉంది, చాలా సంతోషం.